అడిగాను గురువుగారిని. గురువుగారు మామూలుగా ఆత్మజ్యోతి అనంటే శరీరం నుంచి బయటికొస్తే, ఆత్మ బయటికొస్తే శరీరంలోకి మళ్ళా ఎలా ఎలా వెళ్ళిద్ది గురువుగారు అని అడిగితే, నీవు చేసేటటువంటి విధానం దేనికోసము? సాధన కోసం. సాధనకు ముందే నువ్వేం చేస్తున్నావు? నీవు చేసినటువంటి తప్పు పనులు ఏవైతే ఉన్నాయో వాటిని నీ మనస్సాక్షికి తెలియచేసుకుంటున్నావు. నీ మనస్సాక్షికి తెలియచేసుకోవడం వల్ల ఏం జరుగుతుంది? ప్రాయశ్చిత్తం జరుగుతుంది. ఈ ప్రాయశ్చిత్తం జరిగిన తర్వాత ఏం జరిగిద్ది? ఒక్కసారి నీ ఆత్మజ్యోతి బయటికి వస్తుంది. బయటికి వచ్చిన తర్వాత అప్పుడు నీ ఆత్మజ్యోతి నిన్ను చూస్తుంది. నీవు చిన్న బాలుడిగా, శిశువుగా ఉన్నప్పుడు నేను చేరినప్పుడు నన్ను అడ్డు పెట్టుకొని నువ్వు చేసినటువంటి నీ సొంత ప్రయోజనాల పనులు ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటి ద్వారా నేను హింసపడుతూ ఎప్పుడు బయటికి వెళ్ళిపోవాలి, వీడు వద్దు, ఈ శరీరం వద్దు అని నాకు అనిపించినటువంటి రోజులు చాలా ఉన్నాయిరా అని చెప్పి నీ ఆత్మ నీకు చెప్తూ ఉంటుంది. అది నువ్వు క్యాచ్ చేయాలి, నువ్వు వినాలి, నువ్వు చెయ్యాలి అని చెప్పన్నాడు. మరలా అడిగాను, గురువుగారు ఆత్మ మనసు రెండు ఒకటేనా అంటే, మనసు నీ ఇష్టమైనటువంటిది, ఆత్మ స్వచ్ఛమైనటువంటిది. నీ మనసు ఏం చెప్తే దానికి ఎనర్జీని అందించేటటువంటి ఒక బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఏదన్నా ఉంది అని అంటే ఆత్మ. ఆ ఆత్మ బాధని అనుభవిస్తుంది, సంతోషాన్ని అనుభవిస్తుంది, దెబ్బని తింటుంది, దెబ్బ కొట్టేటట్టు చేస్తుంది, ఏదైనా చేయగలిగిద్ది. కానీ మనస్సుకు అటాచ్ అయ్యి ఉంటుంది. చాలామంది ఆత్మలు ఉంటాయి శరీరంలో. వాడి మనసు సరిగా లేకపోతే ఆత్మ ఏం చేయలేదు, శరీరాన్ని కదలికల్లోనే ఉంచిద్ది. కానీ మనసు యాక్టివ్గా ఉంటే ఆత్మ ఆ మనసు ఏం కోరుకుంటుందో అది అందించగలుగుతుంది అని చెప్పి గురువుగారు చెప్పాడు. చెప్పిన తర్వాత బయటికి వచ్చేది ఎప్పుడు గురువుగారు అని అడిగాను. చెప్పలేమురా నాయన, అది ఇవాళ నీకు 8వ రోజు మధ్యాహ్న సమయం నిద్రించేటప్పుడు ఇటువంటి అలజడి వచ్చిందంటే తొందరగా యాక్టివ్ అయింది నీకు. తొందరగా నీ ఆత్మ అనేది నువ్వు చదివేటటువంటి ఆత్మ సాధన మంత్రం ఏదైతే ఉందో ఈ సాధన మంత్రం యాక్టివ్ అవుతుంది. కాబట్టి నువ్వు తొందరగానే రీచ్ అవ్వచ్చు, నీ ఆత్మ నీ ముందుకు కనబడవచ్చు. నువ్వు అప్పుడు నీ మనస్సుతో నీ ఆత్మకి రెండు కూడా కలిపి మాట్లాడుకునేటటువంటి డిస్కషన్ చేసుకునే అనుభూతి పొందవచ్చు అని చెప్పన్నాడు. అన్న తర్వాత నేను గురువు గారికి నమస్కరించుకొని తర్వాత ఆ రోజు సాయంకాలము బయటికి వెళ్ళి తిరిగి వచ్చి ఆశ్రమానికి వెళ్ళి నేను రాత్రి సమయంలో పూజా కార్యక్రమంలో పాల్గొని మళ్ళీ 9 గంటలకు దేవాలయం అంతా బంద్ అయిపోయిన తర్వాత తిరిగి నా రూముకు వెళ్ళి నేను కరెక్ట్గా 11:45 నిమిషాలకి ప్రారంభించుకున్నాను మళ్ళీ మంత్ర సాధన. చేసుకుంటూ చిన్నగా 12:55, 12:57 వరకు చేశాను. ఆ 12:57 ఆ టైం వరకే నాకు ఒళ్ళంతా ఒక రకమైనటువంటి నొప్పిగా అలా అవుతూ ఉంది. ఇంకా ఎక్కువ చేయలేని పరిస్థితి అని లేదని లేచి పడుకున్నాను. ఆ రోజు రాత్రి నాకు తెలియనటువంటి ఒక నల్లటి మబ్బు కమ్మినటువంటి ఆకారము నేను పడుకుంటే నా పైన స్లాబ్ పైన అనిపిస్తూ ఉంది. మరలా తిరిగి బోర్ల పడుకున్నాను. బోర్ల పడుకొని నేను కళ్ళు మూసుకుంటే చీకటిగా ఏమంటారు, చీకట్లో ఒక పురుగులు అరుస్తాయి బియ్య అని శబ్దం. ఆ చీకట్లు జిమ్మినటువంటి రాత్రిగా ఆ శబ్దం వింటూ తెలియనటువంటి ఒక భయం. లేచి కూర్చున్నా కానీ దేన్నన్నా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఎదురున్నటువంటి ఏదైనా చూసినా, ఆ రోజు నా ఎదురుంది మంచినీళ్ళ కుండ ఉంది. ఆ కుండను చూస్తుంటే కుండ కూడా తెలియనటువంటి ఒక అక్కడ మొత్తం కూడా బ్లాక్ అయిపోయింది. ఏం జరుగుతుంది ఏంటని తెలియక ఆ రోజు నిద్రపోకుండా బయటికి వచ్చాను. ఆశ్రమంలోనే బయటికి వచ్చి తిరుగుతూ ఉంటే
ఇంకంతా పిచ్చిగా అవుతుంది. మనసు, శరీరం అంతా కూడా ఒక రకమైనటువంటి భ్రమకు గురి అవుతుంది. ఇబ్బంది పడుతున్నా. గురువుగారేమో పడుకొని ఉన్నారు. లేపటం, చెయ్యటం కుదరని పరిస్థితి. ఇంకేం చేయలేనప్పుడు వెళ్ళాను. ఎక్కడికి? ఆశ్రమంలో ఒక దగ్గర హోమం జరుగుతూ ఉంటే ఆ హోమం జరిగే దగ్గరికి వెళ్ళాను. ఆ జరిగే దగ్గర కూర్చొని మంటను చూస్తూ ఉన్నా. అంత పెద్ద వెలుగు కూడా చీకటి కమ్మిన చీకటి విధానంగా అయిపోతూ ఉంది. ఇంకా అటు ఇటు చేసి తిరిగి 4:30, 5 నిద్ర బాగా తట్టుకోలేక పడుకున్నాను. తెల్లారిన తర్వాత నేను 11:30 సమయానికి లేచాను. నన్ను ఎవరు లేపలే. లేవగానే భయం పుట్టింది. గురువుగారు వెంటనే అరుస్తారో, ఏమైనా చేస్తారో, ఎలా ఉంటుందో పరిస్థితి అని చెప్పి నాతోటి విద్యార్థులను అడిగాను. ఏంటి పరిస్థితి, ఎలా ఉంది, ఏంది, గురువుగారు ఏమన్నా అడిగారా, చేశారా అంటే ఒకడు చెప్పిండు, వాడిని పడుకోనియండి, వాడి పరిస్థితి స్టెప్ మారింది, వాడి యొక్క ఆత్మ వాడితో ఇప్పుడు కొన్ని విశేషమైనటువంటి విధానాలను క్రియేట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి వాడిని మీరు డిస్టర్బ్ చేసి వాడి మైండ్ స్థిమితం కోల్పోయేటట్టుగా చేయకండి. వాడు ఎలా తిరిగినా, ఏం చేసినా, ఎట్లా ఉంటున్నా మీరెవరు వాడిని ఇబ్బంది పెట్టకండి. వాడికి కనీసం ఎటు లేదన్నా ఒక 26, 27 రోజుల వరకు ప్రాబ్లంగా ఉంటుంది. వాడిని ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇబ్బంది చేయకండి అని చెప్పి గురువుగారు చెప్పిండు. అందుకే మిమ్మల్ని నేను లేపలేదురా, నీతో పాటు ఇంకొకడు కూడా అలానే పడుకొని ఉండు, వాడిని కూడా లేపలేదు. మరి గురువుగారు ఏమన్నంటే, లేచి నీకు అంతా అయిపోయి శుభ్రమై స్నానం, సంధ్య ప్రక్రియలన్నీ తీర్చుకున్న తర్వాత నిన్ను గురువుగారు రమ్మన్నాడు అని చెప్తే, నేను 11:30 అంతలో అయిపోయినాక మళ్ళీ గురువుగారి దగ్గరికి వెళ్దామని వెళ్తే, గురువుగారి దగ్గర ఉన్నటువంటి శిష్యుడిని అడిగితే, అన్న నిన్ను 2:30కి రమ్మన్నారు అని చెప్తే 2:30కి వెళ్ళాను. 2:30కి వెళ్ళిన తర్వాత గురువుగారు కూర్చోబెట్టి, ఎలా ఉన్నావు నాయన అన్నాడు. ఫస్ట్ టైం నాయన అన్నాడు. ఏంటి గురువుగారు ఇంత మమకారాన్ని చూపిస్తుండని అంటే, గురువుగారు పరిస్థితి ఏదో తెలియని ఒక తీరైపోయిందండి. రాత్రి సాధన చేశాను, నేను తిరగటం జరిపోయింది, ఇంకా వేరే చీకట్లన్నీ కూడా చీకట్లు గమ్ముతూ ఉన్నాయి. అక్కడ హోమం జరుగుతుంటే హోమం దగ్గరికి పోయి కూడా కూర్చున్నాను, చెప్పారా నాకు, హోమం చేసిన మన వాళ్ళు చెప్పారు. వాడు ఒక మతి స్థిమితంలాగా ఉన్నాడు గురువుగారు, ఇది పరిస్థితి అంటే. వెంటనే నేను గురువుగారి పాదాలు పట్టుకున్నా. గురువుగారు నాకు భయంగా ఉంది అని చెప్పాడు, నీ ఆత్మ చాలా రిలీఫ్ అవుతుంది. నువ్వు చెప్పినటువంటి విషయాలు, తప్పు చేసిన విషయాలు ఇవి ఉన్నాయో ఇవి చాలా క్లారిటీగా నీ ఆత్మసాక్షి దగ్గర ఒప్పుకుంటున్నావు. కాబట్టి అది చాలా ఎగ్జాల్ట్మెంట్ అయ్యి అది హాయిగా రిలీఫ్ అవుతుంది. త్వరలో నీతో డిస్కషన్ చేయబోయింది నీ ఆత్మ. మంచిగా చేసుకో, ఎటువంటి భయపడాల్సిన విషయము లేదు. నువ్వు యాక్టివ్ అవుతున్నావు. నీ ఆత్మతో నీ మనసు డిస్కషన్ చేయబోయేటటువంటి సందర్భం రాబోతుంది. మంచిగా చేసుకో, భయాన్ని వదిలిపెట్టు, ఆనందాన్ని దగ్గరగా పెట్టుకొని చెయ్యి అని అంటే, మళ్ళీ ఆ రోజు రాత్రి చేసుకున్నాను, తెల్లారి చేశాను. ఇలా నాకు 19వ రోజు గడిచిన తర్వాత 20వ రోజు నేను స్థానాన్ని ఆచరించడానికి గురువుగారు నాకు ఒక చెరువు ఉంటే చెరువు దగ్గరికి వెళ్ళమని చెప్పాడు, నన్ను వేరొక వాళ్ళందరినీ కూడా. చెరువులోకి వెళ్ళిన తర్వాత స్థానాన్ని ఆచరించేటప్పుడు నేను మునిగేటటువంటి విషయాన్ని గమనించమన్నాడు. మునుగుతూ ఉన్నాను. మునిగి లేచిన తర్వాత శరీరం నుంచి వచ్చేటటువంటి నీరు స్పీడ్గా రాలిపోతూ ఉంటుంది. అది మీ అందరికీ తెలుసు. మనం ఎక్కడన్నా కాలువల్లో నదీ స్నానాలు చేసినప్పుడు మునిగి లేస్తే స్పీడ్గా నీళ్ళు కిందికి పోతాయి. నేను మునిగి లేచిన తర్వాత నా శరీరంపై నుంచి చాలా స్లోగా దారాలు కిందికి వస్తున్నాయి. మనం స్లో వీడియో పెట్టి తీస్తే ఎలా అయితే వస్తుందో అలా వస్తున్నాయి. వెళ్ళి ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత గురువుగారు అడిగారు, ఏం జరిగింది నీకు అక్కడ అన్నాడు. నార్మల్గానే ఉంది గురువుగారు, కాకపోతే నేను మునిగి లేచినప్పుడు ఇంతకుముందు వాటరు
స్పీడ్గా వెళ్ళిపోయే శరీరం మించి కిందికి. కానీ ఈరోజు మాత్రం చాలా స్లోగా వెళ్తున్నాయి గురువుగారు. అంటే నీ ఆత్మ బయటికి వచ్చింది కొద్దిగా, నీ శరీరానికి ఒక అంగుళ దూరంలో సంచరించేటటువంటి గ్యాప్లో ఉంది. కాబట్టే ఈ రెండిటి మధ్యన ఉన్నటువంటి సమయం ఏదైతే సందు ఉందో ఆ సందులో నుంచి జారేటటువంటి వాటర్కి వాయువు అనేటటువంటిది యాడ్ అవ్వక, భూ ఆకర్షణ శక్తి లేక ఆ వాటర్ని తొందరగా కిందికి గుందలేకపోయింది. ఇక్కడ నీ శరీరము, అక్కడ నీ యొక్క ఆత్మ. ఒక అంగుళం అంత లోపల నీ శరీరము, అంగుళం అంత బయట నీ ఆత్మ ఉంది. మధ్యలో నీ మనసు దాంతో ట్రావెల్ చేస్తుంది. ఏవైనా ఆలోచనలు వస్తున్నాయారా అని అంటే ఎవరి గురించి రావట్లే గురువుగారు. నాకు అస్సలు ఏది కూడా ఈ ప్రపంచంలో దేని మీద ఆశ లేదనిపించే ప్రవర్తన అనిపిస్తుంది గురువుగారు. ఇంతకుముందు ఏదైనా చెరువు దగ్గరికి, నదీ తీరానికి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఒక ఈత కొట్టాలి, దాంట్లో ఏదో చేయాలి, ఒక ఆనందం అనేటటువంటిది అనిపించేది. కానీ ఈరోజు నేను స్నానం చేసే విధానం చూస్తే నాకు నేనే ఆశ్చర్యకరమైనటువంటి విషయం గురి అయింది అని చెప్పాను. అంటే ఇదే నానా